హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి మల్లేష్. ఈరోజైతే ఈ ఫ్రూట్ సలాడ్ని రెడీ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనిలోకి చక్కెర కానీ బెల్లం కానీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రూట్స్తో ఉండి స్వీట్తోనే ఈ సలాడ్ మొత్తం స్వీట్గా రెడీ చేసుకోవచ్చు. మరి ఈ ఫ్రూట్ సలాడ్ తయారీ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ ఫ్రూట్ సలాడ్ తయారీకి 2-3 రకాల ఫ్రూట్స్ని తీసుకున్నాను. అలాగే 2-3 రకాల డ్రై నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి. ఈ డ్రై నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ని ఒకసారి వాష్ చేసుకొని నీళ్ళు లేకుండా తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవడం వల్ల ఈ ఫ్రూట్ సలాడ్ మొత్తానికి స్వీట్నెస్ని కలగజేయవచ్చు. ఇలా అన్నింటినీ వీలైనంత చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీనిలోకి 2 స్పూన్ల వరకు మల్టీగ్రెయిన్ ఓట్స్ని తీసుకోవాలి. ఓట్స్ని రెగ్యులర్గా చేసి తీసుకోవడం ఇష్టం లేనప్పుడు ఈ విధంగా చేసి తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఉడికించకుండా ఓట్స్ని తీసుకొని దీనిలోకి కట్ చేసుకున్న డ్రై నట్స్ని, పీల్ ఆఫ్ చేసిన యాపిల్ని, ఒక మొజాంబీని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే 2 బాగా పండిన అరటి పండ్లని ఇలా చిన్న చిన్న స్లైడ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈ బనానాస్ని ఈ సలాడ్ తయారు చేసుకునేటప్పుడే కట్ చేసినట్లయితే ఇవి నల్లబడకుండా ఉంటాయి. దీనిలోకి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడాల్సిన అవసరం లేదు. దీనిని చేసిన వెంటనే తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. మనం తీసుకునే స్వీట్ని బట్టి ఇలా 1 కానీ 2 కానీ బనానాస్ని తీసుకోవాలి. ఇలా వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు స్పూన్తో కలిపినట్లయితే డ్రై నట్స్ అండ్ ఫ్రూట్స్ బాగా మిక్స్ అవుతాయి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి పాలలోకి చక్కెర వేయాల్సిన అవసరం లేదు. ఈ ఫ్రూట్స్లో ఉండే న్యాచురల్ షుగర్స్తోనే ఈ సలాడ్ మొత్తానికి స్వీట్ని తెప్పించవచ్చు. ఎలాంటి షుగర్స్ వేయకుండా తీసుకున్నట్లయితే చాలా హెల్తీగా ఉంటాము, బరువు పెరగకుండా ఉంటాము. ఇలా రెడీ చేసుకున్న దానిని ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి తీసిన తర్వాత దీనిలోకి మనం వేసిన పాలు, ఫ్రూట్స్లో ఉండే జ్యూస్ అంతా బయటికి వస్తాయి. ఇలా ఫ్రూట్స్లో ఉండే జ్యూస్ బయటికి రావడం వల్ల మనం డ్రై ఓట్స్ వేస్తున్నాం కాబట్టి అవి తొందరగా మెత్తబడతాయి. ఓట్స్ని ఉడికించి తీసుకోవడం కన్నా ఇలా పచ్చిగా తీసుకుంటేనే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా రెడీ అయిన ఫ్రూట్ సలాడ్ని సర్వింగ్ బౌల్లోకి వేసుకుని తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. దీనిని చేసిన వెంటనే తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా స్వీట్గా అనిపిస్తుంది. ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎలాంటి టిఫిన్ తీసుకోకుండా ఇలా 1 బౌల్ ఫ్రూట్ సలాడ్ని తీసుకున్నట్లయితే వెయిట్ పెరగకుండా ఉంటాము. అలాగే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా రెడ్యూస్ అయిపోతాయి. స్కిన్ గ్లో కూడా బాగా పెరుగుతుంది. హెయిర్ గ్రోత్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలోకి షుగర్ కానీ బెల్లం కానీ వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనకి నచ్చిన ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్తో ఈజీగా ఫ్రూట్ సలాడ్ని రెడీ చేసుకోవచ్చు. ఇలా పీసెస్గా తినడం ఇష్టం లేని వాళ్ళు మిక్సీ జార్లో వేసి ఇలా గ్రైండ్ చేసుకొని రోజు 1 బౌల్ తీసుకున్నట్లయితే రక్తం బాగా పెరుగుతుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.